కానీ ఈ 2 పత్రికల మీద కూడా ఇప్పుడు దాడి చేయడం అనేది విచిత్రం. సో అందులో 28 మంది జర్నలిస్టులు ఇరుక్కున్నారు. ఎందుకంటే ఆ భవనాలకి నిప్పు పెట్టారు. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు ఎవరికి ఏమీ ప్రాణాపాయం అయితే జరగలేదు. కానీ ఒక భయభ్రాంత వాతావరణం అయితే నెలకొనింది జర్నలిస్టులో కూడా. సో దాని తర్వాత నిన్నంతా కూడా పెద్ద ఎత్తున ఢాకాలో యాంటీ ఇండియన్ సెంటిమెంట్ బలంగా పెరిగింది. అంటే ఢాకానా ఢిల్లీనా అనే స్లోగన్లు ఇవ్వడం, ఢాకానా ఢిల్లీనా అంటే ఢాకా ఢాకా అని రావడం, ఇట్లా జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ హదీ ఎవరైతే ఈ అబ్బాయి చనిపోయాడు, 32 ఏళ్ళ అబ్బాయి, అతను పొలిటికల్ సైన్స్, ఢాకా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. అతను బతికున్నన్ని రోజులు కూడా అతను చాలా కరిస్మాటిక్ పర్సన్. అంటే వందలాది వేలాది మంది విద్యార్థులను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో అతను ముందుంటాడు. అతను హసీనా దించడంలో కూడా, అతను ఉద్యమంలో కూడా చాలా గట్టి లీడర్. అప్పుడు అతను ముందు నుంచి కూడా భారత్ వ్యతిరేకం చెప్పచ్చు. అతను వచ్చి రాడికల్ ఇస్లాం అక్కడ. అందువల్ల భారత్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో ముందుండేవాడు. హసీనాకి భారత్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని భారత్ డామినెన్స్ని, అంటే హెజమోనీ అనే దాన్ని వ్యతిరేకించేవాడు. అట్లాగే కల్చరల్ ప్యాసేజం అని కూడా అతను బలంగా చెప్పేవాడు. ఇండియాలో కల్చరల్ ప్యాసేజం ఉంది, సాంస్కృతిక పాసిజం ఉంది అని కూడా బలంగా చెప్పేవాడు. అందుకని భారత వ్యతిరేకత అతను నూరిపోసేవాడు. కాబట్టి తన అనుయాయులంతా కూడా ఇప్పుడు ఇతన్ని చంపింది కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళే అని చెప్పి మన ఎంబసీల మీద కూడా దాడులకి రావడం అవన్నీ చూస్తారు. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ స్పందించింది, దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ అక్కడ సెక్యూరిటీ అయితే కల్పిస్తుంది ఎంబసీలకి, వాటికి. అట్లాగే వీసాల అప్లికేషన్లు తీసుకోవడం కూడా ఆపేశారు తాత్కాలికంగా. సో బార్డర్లో కూడా సెక్యూరిటీ పెట్టారు. ఎందుకంటే ఈ అబ్బాయి చనిపోక ముందు కొద్ది రోజులకు ముందు కూడా మన 7 సిస్టర్స్ అంటారు, నార్త్ ఈస్ట్లో ఉండే స్టేట్లన్నీ కూడా బంగ్లాదేశ్ మ్యాప్లోకి తీసుకెళ్ళి ఒక మ్యాప్ కూడా ఇతను రిలీజ్ చేశాడు. అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ని మేము ఆక్యుపై చేసుకుంటాం అనేది కూడా ఇతని స్లోగన్ అనమాట. అంటే ఇతను క్లియర్గా యాంటీ ఇండియా. ఇప్పుడు వచ్చిన యూనస్ కూడా, ఆయన కూడా మహమ్మద్ యూనస్ కూడా యాంటీ ఇండియాని. అందువల్ల యాంటీ ఇండియా సెంటిమెంట్ అక్కడ బలంగా ఉంది. రెండవ కారణం ఏంటంటే, మనం హసీనాకి వాళ్ళ హోంమంత్రికి షెల్టర్ ఇవ్వడం అనేది కూడా వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ మరణశిక్ష విధించారు. ఆమెను అప్పగించమని భారత్ను అడుగుతున్నారు. భారత్ అప్పగించడానికి ఒప్పుకోవట్లేదు. దానివల్ల కూడా వాళ్ళకి కోపం ఉంది ఇండియా మీద. అందుకని యూనస్ వచ్చిన తర్వాత ఇటు పాకిస్తాన్తో ఇటు చైనాతో దగ్గర అవుతున్నాడు. సో ఈ మొత్తం నేపథ్యాన్ని భారత్గా గమనిస్తుంది, కానీ ఇంటర్వ్యూన్ అయితే కావట్లేదు ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో. సో ఇప్పుడు ఈ అల్లర్ల వల్ల అసలు ఎలక్షన్లు జరుగుతాయా, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతాయా? ఎందుకంటే ఇంత అస్థిరత ఉంటే ఎలక్షన్లు జరపలేము. ఎందుకంటే ఎలక్షన్లో రెండు ఉన్నాయి. ఒకటేమో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, రెండోదేమో ఈ తాత్కాలిక ప్రభుత్వం, కేర్టేకర్ ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి రెఫరెండం కూడా ఇదే ఎలక్షన్లో ప్రజలకి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో దాన్ని మేము ఆమోదిస్తున్నాము లేదా రిజెక్ట్ చేస్తున్నాం అనే ఆప్షన్లు కూడా వాళ్ళకి ఇస్తారు. అంటే రెండు జరుగుతాయి. ఒక రెఫరెండం జరుగుతుంది ఫిబ్రవరి 12వ తేదీ, అట్లాగే ఎలక్షన్ కూడా, సెంట్రల్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ రెండిట్లో ప్రధానంగా ఏంటంటే బిఎన్పి బలంగా అక్కడ ఉంది, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అట్లాగే ముస్లిం సంబంధించిన జమాతే ఇస్లామీ అనే పార్టీ కూడా ఉంది. సో ఇప్పుడు అక్కడ బిఎన్పి అనేది కొంత సెంట్రిస్ట్ పార్టీ అంటారు దాన్ని. అంటే అక్కడ ఏంటంటే డెమోక్రాటిక్ పార్టీస్, ఈ జమాతే ముస్లిం ఇస్లామిక్ పార్టీస్, ఈ రెండు బలంగా ఉంటాయి, రెండు ఎక్స్ట్రీమ్లు అవి. దానికి మధ్యలో సెంట్రిస్ట్ పార్టీగా బిఎన్పి ఉంటుంది. సో ఇది చూడాలి, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేసి. అక్కడ హిందూ సంఘాలు అయితే మాత్రం హిందూ అండ్ మైనార్టీ అన్ని కలిపి కొయిలేషన్ ఉంది. బంగియా హిందూ మంచి అనే సంస్థ కూడా గట్టిగా పనిచేస్తుంది. వీళ్ళందరూ కొవ్వొత్తుల ప్రదర్శన అవన్నీ కూడా చేస్తున్నారు, శాంతి కోరుకుంటున్నారు. కానీ ఈ అల్లర్లు త్వరగా అణచివేస్తారా? ఈ అల్లర్లని శాంతి నెలకొంటుందా? ఎందుకంటే ఫిబ్రవరి 12 అంటే ఇంకెక్కువ రోజులు లేదు. సో ఈ లోపల స్టెబిలిటీ వస్తుందా, ఎలక్షన్లు జరుగుతాయనేది చూడాలి. లేదంటే పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ
యునైటెడ్ నేషన్స్ కానీ తర్వాత OHCHR అంటారు, అంటే ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇటువంటి సంస్థలు అక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. సో తగ్గుముఖం పట్టొచ్చని ఆశాభావం అయితే ఉంది చాలా మందిలో. ఏం జరుగుతుందనేది చూడాలి.